అమ్మగారండి ఎప్పుడు మీ తమ్ముడు ఆదివారం వచ్చిందంటే వాలిపోతాడేమి? వాళ్ళ ఇంట్లో తిండి పెట్టరా? మీకు ఆరోగ్యం బాగలేక ఏదో ఒక ఆదివారం ఇంట్లో ఉంటే మీరు రెస్ట్ తీసుకోవచ్చుగా. చుప్, నోర్మై వాడుకో. మా తమ్ముడు వచ్చి తింటే నీకేమే బాధ? మీకే ఆరోగ్యం బాగలేదు, అదిగాక మేమేమన్నా చేస్తామంటే ఒప్పుకుంటారా? మీ తమ్ముడు గారికి మీరే రొప్పతా చేస్తానంటారు. అది కాదా నా బాధ. ఓహో, అదేనా? సరే, నీకు ఓపిక ఉంటే నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటావా సీతాలు? మరి ఎందుకేనమ్మా, నువ్వేం చెప్పినా కూడా వినసొంపుగా ఉంటుంది. మరి చెప్పు. మా అమ్మకి మేము 4 పిల్లకాయలమే. మగపిల్లోడు కావాలనే వ్యామతో మా నాన్న 3 ఆడపిల్లకాయలు పుట్టినా కూడా ఆపరేషన్ చేపిలా మా అమ్మకి. 4వసారి మా తమ్ముడు పుట్టిన తర్వాత మా అమ్మకి ఆపరేషన్ చేపించినాడు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఒడిసిపోయిన గుడ్డు అని చెప్పి, మా పెంపకం ఆయనకి భారం అని చెప్పి మమ్మల్ని వదిలేసి ఆయన దోవ ఆయన చూసుకున్నాడు. చుట్టాలు పక్కాలు అమ్మని రాబందులా పొడిచేది. 3 ఆడపిల్లకాయలు పుట్టిన తర్వాత ఏంది ఇది అని చెప్పి ఏనాడు అమ్మ నాన్న గురించి ఎలాంటి తప్పుడు మాట ఏ రోజు అని ఎరగదు. అంతా నా కర్మ అని కూడా ఏ రోజు అనదు. నవ్వుతూ తన సమాధానం చెప్పేసేది. మాది కుగ్రామం అవ్వటం వల్ల బస్సులు కూడా రాకపోకలు చాలా తక్కువ. ఆ టైంలోనే మా అమ్మ మా 3 అక్కల్ని చదివించాలనుకుంది. చిన్నోడు తమ్ముడు అవ్వటం వల్ల అక్కలిద్దరూ హై స్కూల్కి బస్సు మారి బస్సు వెళ్ళాల్సింది వచ్చేది. తమ్ముడైతే పాలు తాగేవాడు. ఇంకా అమ్మ ఏం చేస్తుంది? మాకుండే కొంచెం భూమిలోని 4 కూరగాయలు పువ్వులు అవి ఇవి వేసి పట్నంలో అమ్మేది. అప్పులైతే ఏం లేవు, కానీ జీవితం గడవటమే గగనం అయ్యేది మాకు. ఏనాడు అమ్మ తన పరిస్థితి ఇలా అయ్యిందని చెప్పి వాళ్ళ తోబుట్టుల్ని ఏ రోజు చేజాచి అడిగేది. ఒక్కో రోజైతే మా ఇంట్లో కూరకే నారగడ ఉండేది లేదు సీత. అలాంటప్పుడు కూడా అమ్మ దివాల పడకుండా తమ్ముడికి మాత్రం మంచిగా 4 బియ్యం వేసి కొంచెం జావగాసి ఇచ్చేది. మేమైతే నీళ్ళు తాగి అలాగే ఉండేవాళ్ళం. అలాంటి టైంలో తమ్ముడు ఆలనా పాలన అంతా నా మీదే పడి, అన్ని ఆలనా పాలన మీ మీద ఉంటే ఇంత పెద్ద జాబ్ ఎలా తెచ్చుకున్నారు బడికి పోకుండా? అమ్మ వచ్చేదాకా తమ్ముడిని పట్టుకొని నేను వాడి ఆలనా పాలన వాడికి ఏం కావాలన్నీ చూసేదాన్ని. తర్వాత అమ్మ వచ్చిన తర్వాత అమ్మకు వదిలి నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. అలా మా 4 మంచి చదువులు చదివించింది. చుట్టాల పక్కాలు రాబందుల్లాగా ఆడపిల్లకాయలకి చదువులు ఎందుకు, ఎవరికో ఒకటి ఇచ్చి చేసేయకుండా అనేది. అమ్మ ఒకటే చెప్పేది, నాలాంటి పరిస్థితి నా బిడ్డలకు రాకూడదు, రేపొద్దున వాళ్ళ కాళ్ళ మీద అయినా వాళ్ళు బతకాలి అని చెప్పి చుట్టాలు ఎలా ఉండేది అంటే పెట్టేది లేకపోయినా కూడా అనేదానికి ఏ లోటు ఉండదు అనేటట్టుండేది. ఇంకా తమ్ముడు అంటావా, వాడికి నేను చేసి పెట్టే సద్దన్నమైన కమ్మగా ఉంటుంది. అందుకోసమేనే వాడు కోట్లు ఆస్తున్నా కూడా అంత తాపత్రయపడి ఇంటికి వచ్చి 2 వడ ఉప్మా చేసుకొని ఆ కటిక కారపొడితో తింటుంటే వాడికి స్వర్గంలా ఉంటుంది. ఎందుకంటే ఈ 4 మెతుకులు కూడా దొరక రోజుల్లో మేము బతికినాం కాబట్టి. అయ్యో అమ్మ, అలాంటి బాధలు పడ్డారా మీరు? చూస్తుంటే మీరేదో ఉన్నోళ్ళలాగా అనుకుంటానమ్మా. ఇన్ని బాధలున్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి సీదా. పడి లేచిన వాళ్ళకే కదా దాని విలువ తెలుస్తుంది. ఏమంటావు? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాను. బాయ్.